గజల్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సంతోష్ ఉప్పలపాటి గజల్ శ్రీనివాస్ గారిని బొకేతోటి సత్కరిస్తున్నారు. తర్వాత అవధాని అష్టావధాని శ్రీ సురభి శంకర శర్మ గారిని క్లుప్తంగా తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా సమయాభావం అవుతోంది. చాలామంది షుగర్ పేషెంట్స్ ఉంటారు. సభా సరస్వతికి నమస్కారం. అందుకనే పేర్లు ఉటంకించకుండా దాంట్లోనే స్వస్తి పలుకుతూ చెప్తున్నాను. మంచి చెడులను చూపించు మాన్యులారా, జ్ఞాన విజ్ఞాన సంధాన భానులారా, భవ్య ఒంగోలు పట్టణ వాసులారా, అందుకొండి వెసురభిల వందనములు. యూనిటీ, ప్యూరిటీ, డివైనిటీ, క్లారిటీ ఇవి అన్నీ ఏకీభవించి ఏకసూత్రంగా సాగే రచన మన డాక్టర్ రామచంద్రుని రమేష్ గారి రచన. ఇక రెండో పాయింట్, గురువు. వేల దివ్యలైన వెలిగించునొక జ్యోతి, వేల దివ్యలైన వెలిగించునొక జ్యోతి, ఛాత్రతతుల నట్ల సద్గురుండు, భవ్య విద్య నేర్పి భావి పౌరుల చేయు ధరణి జ్ఞాన కల్ప తరువు గురువు. అటువంటి గురువుకు ఒక్కసారి మీ కరతాళధ్వనులు. ఇక్కడ ఉన్నవారందరూ గురువులే. ధరణి జ్ఞాన కల్ప తరువు గురువు. అలాగే మాస్టర్ గారు భక్తవత్సలం గారు, అలాగే సోదరులు అద్దంకి శ్రీనివాస్ గారు పీఠిక రాస్తూ ఒక 2 మాటలు ఉటంకించారు. జాతీయ సాహిత్య సాంస్కృతిక సమితి ఆసరా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ బాలల కోసం వారు బాల భాగవత్, బాల రామాయణ్, బాల ఇంకోటి భాగవత్, అలాగే ఆశ్చర్య రామాయణం, ఇవి బాలల కోసం ఈ రోజుల్లో యూత్ను ప్రోత్సహించే మన గజల్ శ్రీనివాస్ సోదరు గారు కూడా యూత్కు ప్రేరణగా ఉంటుంది ఏదైనా. కాబట్టి బాలల కోసం ఈ రామాయణం, భాగవతం, భారతం వీటిని చాలా సూక్ష్మమైన అంశాలు దాంట్లో ఉటంకించడం జరిగింది. ఒక్కసారి మీ కరతాళ ధ్వనులు మన రామచంద్రమూర్తి గారికి, ఆయనలోనే కృష్ణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, రామచంద్రుడి ఉన్నారు. అలాగే ఆ తల్లికి కూడా ఒక్కసారి కరతాళ ధ్వనులు. అంతటి మహోన్నతుల్ని మనకు ఇచ్చింది కాబట్టి ఆ శకుంతల మాత గారికి కూడా ఒక్కసారి సభాపరంగా గట్టిగా కరతాళ ధ్వనులు అందిస్తూ రామచంద్రుడు గారికి ఒక పద్యం చెప్పి సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. ఇందాక పిల్లలు చక్కని నాట్య ప్రదర్శన చేశారు. అమ్మ శబ్దములో అనురాగమును వీడి మమ్మీల మోదులో మగ్గుచుండ్రి, ఆలు నెర్వకై ఆంగ్ల భాషార్థులై కాన్వెంటు జైలులో కాగుచుండ్రి, మన నృత్యములు మాని మంకీల డాన్సులా ఏవేవో పేర్లతో ఎగురుచుండ్రి, కథల నీతులు చెప్పకమ్మగా వినపోక ఛానెళ్ల పిచ్చిలో సాగుచుండ్రి, గురువులెవ్వరు చెప్పగా ఎరుకలేదు, ఇట్టి సినిమాల పేర్లైన ఇట్ట చెప్పు, నేటి పిల్లల మేలైన రూటులివి, ప్రగతి పదమునగివి ఎట్లు పాటలోను. ఇటువంటి నేపథ్యంలో చక్కని శిక్షణ ఇచ్చి ఎంత చక్కగా మాస్టర్ గారికి స్వాగతం చేస్తూ ఆ గురువు చందు మాస్టర్ గారికి ఒకసారి కర్తారధ్వనులు చక్కగా వారికి నాట్యం నేర్పించి వేదిక మీద అభినయంతో మనకు అందించారు. అలాగే ఒకే రోజు 4 పుస్తకాలను ఆవిష్కరించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఒక రచయిత ప్రకాశం జిల్లా చరిత్రలోనే మళ్ళా ఒకసారి కర్తారధ్వనులు 4, అది ఇతిహాస సంబంధమైనవి, జ్ఞాన సంబంధమైనవి, వేద సంబంధమైనవి, ధర్మ సంబంధమైనవి. కాబట్టి మా మాస్టర్ గారిని, అలాగే కళాకృష్ణ గారిని, సోదరుడు గజ శ్రీనివాస్ గారిని, పద్మశ్రీ ఉమామహేశ్వర గారిని, గురువర్యులు భక్తవత్సలం గారికి, అందరికీ అద్దంకి శ్రీనివాస్ గారికి, సోదరుడు రాజ్యలక్ష్మి గారికి, సోదరుడు రాజేష్ గారికి అందరికీ సభాపరంగా కృతజ్ఞతలు చెప్తూ ఒంగోలు అన్నిటికీ
ప్రతీకగా పతాకగా నిలబడుతుంది. ఇప్పుడు సన్నివేశంతో కూడా ప్రతీకగా పతాకగా నిలబడింది. మరొకసారి మీ కరతాళధ్వనులు గట్టిగా రామచంద్రుని రమేష్ గారికి అందిస్తూ నేను ఈ సభతో నా సందేశానికి చెప్తున్నాను. నమస్తే. చెవుల తుప్పు వదిలింది అంటే అతిశయోక్తి కాదేమో. తర్వాత మన రాజలక్ష్మి మేడం గారిని, రాజేష్ గారు, షామియానా మరి రాజేష్ గారు ఏమన్నా చెప్పారేమో, కుమ్మక్కయ్యారేమో తెలియదు మరి మా అన్నయ్య తోటి, బట్ అలా వచ్చింది. థ్యాంక్ యూ సార్. చెప్పండి. కుమ్మక్కు అనే పెద్దం చాలా పెద్దది. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా గురుతుర్యులు భక్తవత్సలం గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడాను ముందుగా శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సహజంగా ఇప్పుడు కూడాను యుక్త వయసు రాకుండా జరిగేటువంటి వివాహాలని బాల్య వివాహాలు అంటాం. మరి రమ్యకృష్ణ గారు 60 సంవత్సరాలు అంటున్నారు. అది చూస్తే నేను నమ్మబుద్ధి కావడం లేదు. వారిని నన్ను ఆహ్వానించినప్పుడు ఆయన చూస్తే నాకు ఒక 5 సంవత్సరాలు తక్కువ కనిపించింది. ఈ రోజు ఇక్కడికి వచ్చి చూస్తే ఆయన ఉత్సాహం చూస్తే మరో 10 సంవత్సరాలు తగ్గిందా అన్నట్టుగా అనిపిస్తుంది. వారికి శుభాకాంక్షలు ఎలా తెలియజేయాలో ఏమో షష్ఠికి సంబంధించి. కాబట్టి కార్యక్రమానికి ఇచ్చేసాం కాబట్టి తప్పకుండా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కానీ ఈ శుభాకాంక్షల్ని వారు మరో 10 సంవత్సరాల తర్వాత వారు 60 సంవత్సరాలుగా కనుక కనబడేటట్టయితేనే మాత్రమే స్వీకరించాలని కోరుకుంటూ, అలాగే భగవంతుడు వారికి 120 సంవత్సరాలు ఆయుర్దాయాలు ప్రసాదించాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడాను, అలాగే గదర్ శ్రీనివాస్ గారిని వాళ్ళు కలుసుకోవడం చాలా సంవత్సరాల తర్వాత చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. లక్ష్మీ వెంకట రమేష్ కృష్ణరావు గారు రాసినటువంటి మరొక పుస్తకం బాల భాగవతం. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఈ పుస్తకం తెలుగులో డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు రచించడం జరిగింది. దాన్ని హిందీలోకి తర్జుమా చేశారు డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గారు. దీన్ని అవసర ట్రస్ట్ వారు ముద్రించడం జరిగింది. వీరి సంయుక్త ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ ఈ సభలో డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా జరగటం ఎంతో ముదావహం. ఈ పుస్తకాన్ని మధురలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అని చెప్పి సార్ విన్నవించడం జరిగింది. ధన్యవాదాలండి. రమేష్ గారికి, వారికి షష్ఠి పెళ్లి కొడుకు, ఈ పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు భాగవత అనువాదాన్ని ఆవిష్కరణ చేసే అవకాశం నాకు కలిగించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వారిని నేను ఫస్ట్ టైము నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్లో బాలోత్సవం నాడు కలిశాను. ఆయన చూడగానే ఈయన మహాపండితుడు అనుకున్నాను ఫస్ట్ ఆయన మాటలో. నిజంగానే ఆయన ఇన్ని పుస్తకాలు రాస్తారని కానీ, ఆయనకి ఇంత కావ్యాలతో ఇంత స్పర్శ ఉందని కానీ నాకు తెలియదు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారి జీవన గమనంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టమైనటువంటి ఈ షష్ఠిపూర్తి మహోత్సవంలో నన్ను ఆహ్వానించినందుకు నా తరఫున, మా ఆంధ్ర సారస్వత పరిషత్ తరఫున వారికి ధన్యవాదాలు. అప్పుడు అన్నారు ఆయన నాతోటి, ఏమంటే నేను ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయి పూర్తిగా ఆధ్యాత్మిక జీవనం గడుపుదాం అనుకుంటున్నాను అంటే గుండెలో రాయబడింది నాకు. అంటే వారు ఆధ్యాత్మిక జీవనం గడుపుతారంటే నాకు పోటీ అని కాదు. ఎందుకంటే మేము డిసెంబర్ 5-6 తారీఖుల్లో ఈ సంవత్సరం ప్రపంచ తెలుగు మహాసభలు నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరుపుతున్నాం.
సుమారు 3-4 లక్షల మంది బాలబాలికలు 40 దేశాల నుంచి వస్తున్నారు. రమేష్ గారు లేకపోతే అది ఎలా జరుగుతుంది? అది ఊహించడమే కష్టంగా ఉంది. అందుకే నేను వెంటనే చేయబట్టుకుని, సార్ ఆ పని ఇప్పుడు చేయకండి, మీరు మా తెలుగు మహాసభలు అయిన తర్వాత చేయండి సార్ అని చెప్పాను. శ్రీకాంత్ కూడా దానికి భరోసా ఇచ్చాడు. కాబట్టి మీరు వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు నెక్స్ట్ జన్లో ఉండి ఎక్కడున్నా కూడా నెక్స్ట్ జనరేషన్తో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. సభకి నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సభలో నేను ఇంతకుముందు సభల్లో మాట్లాడడం చాలా తక్కువ. మామూలుగా స్టేజ్ పేరు వస్తుందేమో అనుకున్నా కానీ నాకు అనిపించలేదు. దానికి కారణం ఏంటంటే, ఒకటి నేను పుట్టి పెరిగిన ఒంగోలు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా బంధువులే. కాబట్టి బంధువులతో మాట్లాడుతున్నప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు కాబట్టి కావచ్చు. ఆ తర్వాత మనకు భక్తవచలం మాస్టర్ గారు, మా నాన్నగారు జీవీఎస్ హై స్కూల్లో కలిసి పనిచేశారు. కాబట్టి వారి సమక్షంలో ఇప్పుడు మొదటిసారిగా నేను మాట్లాడుతున్నాను. అలాగే మా హస్బెండ్ అద్దంకి శ్రీనివాస్ గారు, గజల్ శ్రీనివాస్ గారు. గజల్ శ్రీనివాస్ గారు చెప్పిన ఒక 2 మాటలు నాకు చాలా బాగా గుర్తుంటాయి. ఒకసారి వాళ్ళ పాపకి లాలిపాట పాడాలి అంటే వీరు పాడితే పడుకునేది కాదు అని, వాళ్ళ అమ్మ పాడితేనే పడుకునేది అని వీరు సభలో నాకు చెప్పారు. అంటే అది చాలా సంవత్సరాల క్రితం విన్నాను, కానీ అది నా ద్వారా చూడగానే నాకు అదే గుర్తొచ్చింది. అది నా మనసులో ఎప్పటి నుంచో అది స్థిరంగా ఉండిపోయింది. ఎందుకంటే ఎంత బాగా పాడినా కూడా తండ్రి తల్లి పాడే లాలిపాటే ఎలా అంటే సంగీతం రాకపోయినా కానీ ఎలా పాడినా అది ఇష్టం అని చెప్పి చక్కగా వాళ్ళు స్వీకరించి నిద్రపోతారు అనే దానికి. అలాగే ఉందో లేదో స్వర్గం అని చెప్పేసి, నా సర్వం నీకే ఇస్తా, నా బాల్యం నాకు ఇచ్చేయని వారు పాడిన పాట కూడా అది చాలా ఆకట్టుకుంది. అలాగే ఇప్పుడు మన కళాకృష్ణ సార్, ఆ సార్ నాకు ముందే పరిచయం, వారికి నేను గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే నేను తెలుగు అకాడమీ సార్, తెలుగు అకాడమీ వారి ఫోటోగ్రాఫ్ కూడా ఒకటి ముద్రించింది. మీరు మా తెలుగు అకాడమీ సభలకు కూడా వేయించేశారు. అది మాకు చాలా సంతోషం సార్. మరి సతీమణి గారికి నమస్కారం అన్నారు. అలాగే సురభి శంకర శర్మ గారు నా చిన్నప్పటి నుంచి కూడా నేను వారిని చూస్తూనే ఉన్నా. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. మా బాబాయికి వాళ్ళందరికీ కూడా చాలా సన్నిహితులు, మా నాన్నగారు వాళ్ళందరికీ. అదేవిధంగా మా అన్నయ్య, తర్వాత మన 2 డాక్టర్స్ మనకి వచ్చారు, భరత్ గారు, మురళీధర్ రెడ్డి గారు. వీళ్ళందరికీ కూడా నమస్కారాలు. అయితే వీళ్ళందరినీ చూడటము, ఈ సభకి వచ్చి మాట్లాడుతున్నామంటే దానికి మెయిన్ కారణం ఏంటంటే, మనకి డాక్టర్ రామచంద్ర రమేష్ కృష్ణ గారి షష్ఠి పూర్తి మహోత్సవం కాబట్టి ఈ సభలో ఇలా మాట్లాడటం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రారంభం అయినప్పటి నుంచి కూడా ఎక్కడ ఎవరికి ఏమాత్రం విసుగనేది పుట్టకుండా అందరూ కళ్ళప్పగించుకొని అలా చూసే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా చాలా ఆర్గనైజ్డ్గా జరుగుతున్నాయి. దీనికి చాలా చాలా సంతోషం అనిపించింది. ఆ పిల్లలు చేసిన నృత్యం దగ్గర నుంచి, ఇంకా పెద్దవాళ్ళు అందించిన దీవెనల దగ్గర నుంచి అవి కూడాను, అదేవిధంగా ఈ పుస్తకాల ఆవిష్కరణ జరగటం కానీ ఇవన్నీ కూడాను చాలా చాలా సంతోషాన్ని ఇచ్చాయి. ఈ సభలో నాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు గాను ఈ కుటుంబ సభ్యులందరికీ కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.